వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలోని రెండో పట్న పోలీస్ స్టేషన్లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న కడపకు చెందిన సోను అలియాస్ పాండును నిన్న సాయంత్రం టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున లాకప్లో బాత్రూము అంటూ వెళ్లి గ్రిల్కి తన చొక్కాతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద మృతుడి తల్లి మాట్లాడుతూ తమ కుమారుడిపై గంజాయి కేసు ఉందని, అయితే కడుపు నొప్పితో గత కొంతకాలంగా బాధపడుతున్నాడని, ఈ రోజు ఉదయం రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు పోలీసులు దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. అంటే సోను షఫీ పట్టినారు ప్రేమగా వాళ్ళ మేమంతా సోను అంటారు. సోను మాది మాసపేట సార్. అంటే వాళ్ళు ఫస్ట్ ఎప్పుడో గాంజా కేసులో దొరికినారంట సార్. ఇంతకు ముందు దొరకలే అంట కేసు. నేను కడుపు నొప్పితో సార్. అది ఏం గాయాలు లేదు సార్. గాయాలు మేము చూసినాము. ఆ టైం జరిగిందేమో అని. ఆ టైం గాయాలు లేదు. అదేం లేదు సార్. మా ఎదురుగానే ఉన్నాడు వాడు బతికి. దారిలోనే చచ్చిపోయినాడు. కళ్ళు అట్లా పై కానీ పిన్ని నేను మా అక్క కొడుకు. నా పేరు వచ్చి ముంతాజ్ సార్.